హలో ఫ్రెండ్స్, నేనైతే ఇప్పుడు మేము ప్రసాదిత్య మాల్కి అయితే వెళ్తున్నాం మా ఫ్యామిలీ మెంబర్స్తో. మీరు ఎప్పుడైనా వెళ్ళారా? ఇదిగోండి, ఇదే మన ప్రసాదిత్య మాల్. ఫ్రెండ్స్, మీకు ప్రసాదిత్య మాల్లో ఏం చూడొచ్చు, అక్కడ మనకి ఎలా ఉంటుంది అని ప్రతిదీ కూడా ఇందులో నేను చెప్పడం అయితే జరుగుతుంది. మీరు కనుక నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసి నన్ను సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. నేనైతే మా ఫ్యామిలీలోని మా బ్రదర్ అండ్ మా ఆడపడుచు గారు పిల్లలిద్దరూ, మా అమ్మాయి, మా హస్బెండ్ అండ్ మీ అందరం అయితే కలిసి వెళ్ళాం. చూడండి ఫ్రెండ్స్, ఎంట్రన్స్లో మనకైతే జైంట్ వీల్ అనేది అట్రాక్షన్గా పెట్టారు. ప్రతి పిల్లలకు కూడా చాలా ఆడుకోవడానికి అది బాగుంటుంది. మనకి ఇక్కడ ఎంట్రన్స్కి అయితే లోపలికి మేము వెళ్ళిపోతున్నాం. మా అమ్మాయి అయితే మంచి ఎగ్జైట్గా ఉంది. ఫైనల్గా అయితే లోపలికి వచ్చేసాం మనం. చూసారా ఫ్రెండ్స్, ఎంత అయితే మనకి ఎక్స్పెక్ట్ చేసిన దానికన్నా చాలా బాగా అనిపించింది నాకు. నేనైతే ఇదే ఫస్ట్ టైం రావడం, అప్పుడే కట్ అయితే 3-4 months అవుతుంది. ఇప్పుడు ఏంటంటే ఫుల్గా వర్క్ అయితే అయిపోయింది. లోపలైతే మనకి ఫుడ్ విషయంలో అయితే మీరు ఏం చూసుకోక్కర్లేదు, చాలా వెరైటీస్ ఫుడ్స్ అయితే ఉన్నాయి. ఎంట్రన్స్ అయితే కుక్కీది ఒక షాప్ అయితే ఉంది. నెక్స్ట్ మా అమ్మాయి అయితే లోపలికి వెళ్ళగానే అక్కడ మనకి జీప్ అయితే అట్రాక్షన్గా పెట్టారు పిల్లలకి. ఇంకా మా అమ్మాయి పట్టుకొని ఇంకా అస్సలు వదలలేదు. ఇంక మా అమ్మాయిని వెంటనే మేము ఎక్కించడానికి ఎంత ఏంటని చెప్పేసి అని డీటెయిల్స్ కనుక్కున్నాం. ఒక 2 రౌండ్లు వేస్తారంట, 100 రూపీస్ అయితే తీసుకున్నారు. 100 రూపీస్ అయితే తీసుకున్నారు మనకి. పిల్లలైతే మంచి అట్రాక్టివ్గా కనిపించడానికి, మంచి యాక్టివ్గా వీళ్ళు కూడా ఆడుకోవడానికి 100 రూపీస్ అయితే వర్తే ఫ్రెండ్స్. కాకపోతే ఇంకో 2 రౌండ్లు వేస్తే బాగుంది అనిపించింది. మా అమ్మాయి ఏంటంటే వెళ్ళగానే ఇంకా ఎక్కేసింది. అది సీట్ సరిగా బాగాలేదనేసి తను దింపి అయితే మళ్ళీ ఎక్కించారు. ఇంకంతా మన మేఘన అయితే స్టార్ట్ చేసేస్తుంది. ఇదిగోండి ఫ్రెండ్స్, మన మేఘన ఇంకా చెలరేగిపోయి ఫుల్గా డ్రైవ్ చేసేస్తుంది. తనైతే చాలా 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 బాగా హ్యాపీగా ఫీల్ అయింది. మా హస్బెండ్ అయితే తనకు ప్రతి యాక్టివిటీస్లోని ముందుండేలా చేస్తారు. ఇంకా దాన్ని ఫుల్గా ఎంజాయ్ చేసేలా చేస్తారు. ఎందుకంటే చిన్నపిల్లలకి మనం ఈ ఏజ్లో కాకపోతే ఇంకో 10 years తర్వాత వాళ్ళని మనం ఎంకరేజ్ చేసినా కూడా వాళ్ళకి అంత ఇంట్రెస్ట్ ఉండదు ఇలాంటి వీటికి. మళ్ళీ కూడా ఈ చైల్డ్హుడ్ మెమరీస్ అయితే వాళ్ళకి మనం ఇవ్వలేం కదా. అందుకనే మేము ఎలాగో మిస్ అయిపోయాం. సో అది మా పిల్లలకైతే ఖచ్చితంగా ఇవ్వాలి. మా హస్బెండ్ అయితే ఫుల్గా అయితే ఆయన మంచి ఇంట్రెస్ట్గా ఉంటారు. ఇంకా అలా ఫస్ట్ ఫ్లోర్కి అయితే మేము వెళ్ళిపోతున్నాం ఫ్రెండ్స్. పైన మా బ్రదర్స్ వాళ్ళు, కింద మా హస్బెండ్ అండ్ పాప ఉన్నారు. ఇంకా అలా ఫస్ట్ ఫ్లోర్లోకి మనం వెళ్ళగానే మనకి అట్రాక్షన్గా లేడీస్కి ఎంతో ఇష్టమైన బ్యూటీ ప్రొడక్ట్స్ అయితే ప్రతి ఉన్నాయి. ఆల్ బ్రాండెడ్ కంపెనీస్ అయితే ఇక్కడ అవైలబిలిటీలో ఉన్నాయి ఫ్రెండ్స్. అండ్ సన్ గ్లాసెస్ కూడా ఇక్కడ చాలా వెరైటీస్ అయితే మోడల్స్ ఉన్నాయి. హ్యాండ్ బ్యాగ్స్ అవి కూడా ఉన్నాయి లేడీస్కి. క్లాత్స్ కూడా ఉన్నాయి ఫ్రెండ్స్, కానీ నేను ఇంతగా తీయలేదు. నెక్స్ట్ సెక్షన్స్లోనే మనకి క్లాత్స్ అవి ఉన్నాయి బాయ్స్కి. అక్కడ ఇది ఎంటర్టైన్మెంట్గా చిల్డ్రన్స్ కోసం పెట్టారు. మా అమ్మాయిని అయితే ఇంకా ఫుల్గా పంపించేసాం, ఫుల్గా ఆడుకుంది. మా వారైతే జీన్స్లు, ప్యాంట్స్ అన్నీ చూశారు. షర్ట్స్, టీషర్ట్స్ అవిని ముట్టుకుంటే 4,000 తప్ప తక్కువ ఏం లేవు. 4 years 3 years చిన్నపిల్లలు ఈ లేడీస్ అయితే కనుక 2,000 అబవ్ అయితే కనుక ఏ ఫ్రాక్స్ లేవు ఫ్రెండ్స్. అసలు చెప్పాలంటే ఇంత కాస్ట్లు పెట్టి లోపలికి వెళ్ళి ఎలా తీసుకుంటారో మరి మనకైతే తెలీదు. మనమైతే తీసుకోలేము ఫ్రెండ్స్. అదే బడ్జెట్తో బోల్ సేవింగ్స్ చేసుకోవచ్చు ఆడపిల్లల కోసం. నెక్స్ట్ అలా మేము ముందుకెళ్ళగానే టాయ్స్ అయితే చాలా ఉన్నాయి ఫ్రెండ్స్, తీసుకోవచ్చు. తర్వాత పైన ఉన్న ప్లే జోన్కి అయితే వెళ్ళిపోయాము. ఇంకా డైరెక్ట్గా ఫుల్ గేమ్స్ అయితే ఆడిచ్చాము మేఘనని. మా మేఘన అయితే ఇక్కడ బైక్ రైడ్ తీసుకుంది. ఇంకా తనకి కూర్చున్నాడైతే చాలా ఎగ్జైట్ అయిపోయింది. కానీ తను లాస్ట్లో అయితే చాలా పేచి పెట్టేసింది. మీరు ఒకవేళ మీ పిల్లల్ని తీసుకెళ్ళినప్పుడు ఏంటంటే బిలో 5 years అయితే కనుక కొంచెం వాళ్ళు భయపడుతున్నారు. 6 అబవ్ అయితే కనుక పిల్లలు కొంచెం ఎగ్జైట్గా ఫీల్ అవుతారు. కొంచెం మీరు అవి చూసుకొని కొంచెం వాళ్ళని ఎక్కించండి, లేదంటే కార్డ్స్లో ఉన్న పాయింట్స్ అయితే వేస్ట్ అయిపోతాయి. మా అమ్మాయికి ఏంటంటే మా వారైతే అలాగే తనకి ఇష్టంగా తను ట్రై చేయాలనుకుంటే ట్రై చేద్దామని చెప్పేసి అని ఎక్కించారు. ఇంకా తర్వాత తనైతే చూడండి మీరే
ఎలా పేచి పెట్టేసిందో. కానీ యాక్టివిటీస్ పిల్లలకి కొన్ని మైండ్ ఎదగడం గురించి కొన్ని యాక్టివిటీస్ అయితే బాగున్నాయి. ఒకసారి ఇలా మనం బయటికి తీసుకురావడం వల్ల కూడా పిల్లలకు కొంచెం నాలెడ్జ్ అనేది పెరుగుతుంది. మా వారు ఏంటంటే మా అమ్మాయిని బాగా ఎంకరేజ్ చేస్తారు. ప్రతిదీ కూడా తనని డేర్ అండ్ డాష్కి వెళ్ళమని చెప్తారు. సో డాడీకి తగ్గ కూతురులా ఈ అమ్మాయి గారు కూడా సేమ్ అలానే బిహేవ్ చేస్తుంది. సో అందుకని వాళ్ళ డాడీకి తనంటే ప్రాణం. చూడండి ఇప్పుడు తను మొదలెడుతుంది పేచి. చాలా వెళ్ళిపోయింది ఫ్రెండ్స్. తను మేము ఎంత సపోర్ట్ చేసి ఏం కాదని ఎంత వదొచ్చినా తను ఇంక అసలు ఊరుకోలేదు. వెనకాల ఉందిగా మా మేనకోళ్ళు, తనైతే ఇంక తర్వాత మా వారు అడిగి కూర్చోపెట్టారు. ఇంకా మా మేనగోళ్ళు అయితే కూర్చొని తను ఆడింది గేమ్స్. తర్వాత అయితే మా మేనగోళ్ళు డ్రైవ్ చేస్తుంది కదా, మా అమ్మాయి దగ్గరికి వెళ్ళి నేను ఏమైకి ఎందుకు భయపడిపోయి కూర్చోచ్చు కదా అని చెప్పేసి అని మాట్లాడుతున్నా. ఇంకా తనైతే అసలు నాతో మాట్లాడట్లేదు. ఆడుతున్నాను కదమ్మా ఎందుకు ఆడలేదని చెప్పేసి అని అడుగుతున్నా. ఇంకా నా వైపు అయితే ఇంకా అసలు చూడలేదు. నెక్స్ట్ తను ఇంకా బాల్స్ దగ్గరికి అయితే తీసుకెళ్ళిపోయాము. ఇంక ఇక్కడ తను రెచ్చిపోయి తనతో పాటు ఇంకో ఫోర్ మెంబర్స్ తనకు ఫ్రెండ్స్ ఉన్నారు, వాళ్ళతో అయితే శుభ్రంగా ఆడేసుకుంది. ఇంకా తన ఆటలో తనకైతే సపోర్ట్గా ఒక పేరెంట్ పంపించారు లోపలికి. నేనైతే వెళ్ళాను. ఇంకా తను ఫుల్గా ఆడేసుకొని ఫుల్ ఫిదా అయిపోయింది అక్కడ. ఇంకా అందులోంచి అయితే బయటకు రానని చెప్పేసాను. చూడండి ఫ్రెండ్స్ ఎంత బాగా ఆడుకుంది తను. కిడ్స్కి అయితే ఈ ప్లే జోన్ దగ్గర మనకి ఇవైతే చాలా బెస్ట్. కానీ 50 మినిట్స్ టైం ఇచ్చారు. ఇంకొకసారి అంటే వెళ్ళొచ్చు, కానీ ఇంక అస్తమానం అయితే కనుక మనీ కూడా వేస్టే. ఏదైనా ప్రసాదిత్యమాల్లోని కొన్ని ఏదైనా గేమ్స్ ఆడినప్పుడు ఖచ్చితంగా ఫ్రెండ్స్ మీరు గుర్తుపెట్టుకోవాల్సిన విషయాలు ఏంటంటే, గేమ్స్ ఆడి ప్రతిదీ కూడా ఎలా ఆడాలి, ఎంత టైం తీసుకుంటారు, ఏదైనా షూటింగ్ సంబంధించింది ఏమైనా ఉంటే అది ఎన్ని సెకండ్స్ ఎన్ని టైమ్స్ అని చెప్పేసి అని కనుక్కోండి అని చెప్పేసి అని ఒకసారి మీరు గ్యాదర్ చేయండి. లేకపోతే కనుక మీకు గేమ్స్ ఆడడం రాకపోతే రుద్దునే టైం అయిపోతుంది. మేమైతే ఆ మిస్టేక్స్ చాలా చేసాము. సో మీరు ఒక్కసారి అయితే గుర్తుపెట్టుకొని ఇవైతే ఖచ్చితంగా అక్కడ ఎవరన్నా స్టాఫ్ ఉంటే మనం కనుక్కొని మీరైతే చేయండి. మీకు ఎందుకంటే మేము వెళ్ళిన తర్వాత పడ్డ స్ట్రగుల్స్ అన్నీ మీకు చెప్పుకొని షేర్ చేస్తున్నాను. ఎందుకంటే మీరు ఎంతైనా నా ఫాలోవర్స్ కదా. ఒకసారి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్తో మీ ముందుకైతే డెఫినెట్గా వస్తాను నేను. నన్ను కొంచెం ఎంకరేజ్ చేసి సపోర్ట్ చేసి మీ గైడెన్స్ నాకు కొంచెం ఇవ్వండి. ఇంకా ఫ్రెండ్స్ మా ప్రసాదిత్యమాల్లో మా విజిటింగ్ అయితే ఇంక అయిపోయింది. యాక్చువల్గా ఫ్రెండ్స్ చాలా వీడియోస్ అయితే చేశాను. అది ఎడిటింగ్లో నేను ఎక్స్పోర్ట్ చేసినప్పుడు హెచ్డి క్వాలిటీలో పెట్టడం వల్ల అయితే పోయింది ఫ్రెండ్స్. లేదంటే చాలా వీడియోస్ ఒక 12 మినిట్స్ అయితే టేస్ట్ చేశాను. కొంచెం లక్కీగా ఏంటంటే కొన్ని వీడియోస్ అని మా హస్బెండ్కి పంపించుకోవడం వల్ల ఇవి కొంచెం సేవ్ అయినాయి. మళ్ళీ కొంచెం ఎడిటింగ్ చేసి మళ్ళీ ఇప్పుడు పెడుతున్నాను నేను. కొంచెం మీరు ఫుడ్ విషయం అయితే చూసుకోక్కర్లేదు. మనీ అయితే చాలా ఎక్కువ తీసుకుంటున్నారు. సో బయట అయితే ఏమన్నా తినండి, కానీ లోపలైతే మాత్రం వద్దు ఫ్రెండ్స్. డబ్బులు ఎవరికి ఊరికే రావని చెప్పేసి అన్నారు కదా లలిత జ్యువెలరీలో ఒక పెద్ద. సో అయితే మీరు ఖచ్చితంగా ఫ్రెండ్స్ని కూడా తీసుకొని వెళ్ళి ఎంజాయ్ చేయండి ఫ్రెండ్స్. నెక్స్ట్ అయితే అక్కడ నుంచి మేము మా హస్బెండ్ హౌస్ స్ప్రే క్లియర్ దగ్గరికి వెళ్ళాము. అక్కడ వాళ్ళైతే ఆడుకొని వచ్చారు. వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చూడండి. బయటకు వచ్చిన తర్వాత చాలా ఎక్సైట్ అయిపోయి వెళ్ళిపోయారు. వెళ్ళొచ్చిన తర్వాత వాళ్ళ ఎక్స్ప్రెషన్స్ చాలా ఫన్నీ ఎక్స్ప్రెషన్స్ అయితే పెట్టారు. ఎందుకంటే ఏం లేదు అందులోని అంత భయపడేలా ఏం లేదని ఒక్కొక్కరు చాలా ఫన్నీగా ట్రీట్ చేశారని చెప్పేసి అని ఇస్తారు. ప్రసాదిత్యమాల్ అయితే మా విజిటింగ్ అయిపోయింది. ఇంక బయటకు వచ్చేసి అలా ఐస్ క్రీమ్ పార్లర్కి వెళ్ళి ఎంజాయ్ చేసాం ఫ్రెండ్స్. మీరు కూడా నా ఛానల్ కొంచెం సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్. మరిన్ని వీడియోస్ మీద ముందుకు వస్తాను. థ్యాంక్ యూ.